ఒక పక్క హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. ఎందుకు ఎందుకు మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఎందుకు ఇంకా మీరు ఎన్నికలు నిర్వహించట్లేదు, దీనికి సమాధానం చెప్పాలి తక్షణమే అని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇట్లా మా రైతన్నలకు మా రైతాంగానికి కన్నీళ్ళే మిగిలినే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళకి రైతు భరోసా వచ్చింది. చాలా మంది కంటే ఒక గ్రామంలో సుమారుగా ఒక 100 మంది రైతులు ఉంటే 100 మందిలో కేవలం 10% అంటే ఒక 10 మందికి మాత్రమే రైతు భరోసా పడింది. మిగతా వాళ్ళకి పడలేదు. వాళ్ళు అబో దిబ్బోమని మొత్తుకుంటా ఉన్నారు పడని వాళ్ళంతా. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్క సర్పంచ్ ఎన్నికలు, మరో పక్క మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. మరో పక్క రేవంత్ రెడ్డి వారాహి మాత మరో పక్క జిల్లా ఇన్ఛార్జీల పనితీరు రిపోర్టులు తెప్పించుకుంటున్నాడట. జిల్లా ఇన్ఛార్జీల పనితీరు రిపోర్టులు తెప్పించుకుంటున్నాడట. జిల్లా ఇన్ఛార్జీలు ఎట్లా పనిచేస్తున్నారు, సంక్షేమ పథకాలు మరి ప్రచారం చేస్తున్నారా లేదా, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళ జిల్లాలలో ఏం చేస్తున్నారు, సమీక్షా కార్యక్రమాలు జరుపుతున్నారా లేదా, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మాత మరి ఎంక్వైరీ చేసుకుంటున్నారట. దాని మీద రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారట. కానీ మంత్రులు మాత్రం పెద్ద ఈయనేదో ఫస్ట్ ముందర ఆయన సంగతి ఏందో చక్కగా చూసుకోమనండి, ఆయన కథ ఏందో సరిగ్గా చూసుకోమనండి, ముందుగా రేవంత్ రెడ్డి గారిని తెప్పించుకోమనండి, ఆ తర్వాత ఇన్ఛార్జ్ మంత్రుల జోలికి రావచ్చు అని చెప్పి మంత్రులు అక్కడ మాట్లాడుతున్నారట. అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టీం లాగా అన్నమాట. సో ఒక టీం మెంబర్స్ అంటే ఒక మంచి మిత్రులు ఉంటారు కదా, వాళ్ళిద్దరు ముగ్గురు కూర్చొని చర్చ పెట్టుకొని అక్కడిక్కడ సన్నిహితుల దగ్గర ఈయనకే దిక్కు లేదు, రేవంత్కే దిక్కు లేదు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు, రేవంత్కి దిక్కు లేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు, పదవి ఉంటుందో ఊరుతుందో తెలియదు. అసలు ఎక్కడేసిన గోంగలు అక్కడనే ఉన్నది, ఫైల్స్ అన్నీ అట్లనే ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ లేదు, అవగాహన లేదు, రాదు, నేర్చుకోరు, ఒకళ్ళు చెప్తే వినరు. ఆయనేంటయా మా మీద ఎంక్వైరీ పెట్టేది, ఆయనేంటయా మా మీద సర్వే చేయించేది అని నేను అంటున్నానని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే నేనేం చేయలేను, నేను అనట్లేదు. మంత్రులు ఎక్కడిదక్కడ చర్చ పెట్టుకుంటున్నారు. అండ్ అలాగే ఇంటర్నల్ గా చెప్పాలంటే అందరి మనసులో ఉన్నటువంటి మాట అదే. అసలు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిలాగా కూడా చూడలేనటువంటి ఈ మంత్రులు, దిశలో వచ్చినటువంటి ప్రధాన వార్త కూడా అదే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకసారి ముందుగా ఆ వార్త చూసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొద్దిగా మనం మాట్లాడదాము. ఒక్కసారి చూసినట్టయితే ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం ఆరా, జిల్లాల్లో ఎవరెవరు పర్యటిస్తున్నారు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష సంగతి ఏంటి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా, జిల్లాలో పాత కొత్త నేతల మధ్య గ్యాప్ పైన నజర్, చుట్టపు చూపు, పర్యటనలపై వస్తున్న విమర్శలపైన దృష్టి. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు తమకు అప్పగించిన జిల్లాల్లో పర్యటిస్తున్నారా లేదా, పర్యటన సమయంలో ఎవరెవరితో భేటీ అవుతున్నారు, ఏ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షలు చేస్తున్నారు అనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. కొందరు తమకు అప్పగించినటువంటి జిల్లాల్లో ఇంతవరకు కూడా పర్యటించలేదని ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ ఇన్ఛార్జ్ మంత్రుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారంలో ఒకసారి పర్యటించాలి. ఈ మధ్య కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నియామకంలో మార్పులు చేశారు. కొందరిని జిల్లాల నుంచి తప్పించారు, ఇంకొందరికి ఇతర జిల్లాల బాధ్యతలు అప్పగించారు. కొత్త మంత్రులకు జిల్లాలను అయితే బాధ్యతలు అప్పగించిన తర్వాత కొందరు జిల్లాల్లో పర్యటించలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ మధ్య గాంధీ భవన్ లో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రులు సరిగా పనిచేయడం లేదని పెదవి విడిచారు. ఆ తర్వాత మంత్రులు జిల్లాల్లో
పర్యటించేందుకు ఇంట్రెస్ట్ చూపారు. అయితే వారంలో ఒక్కసారైనా తమకు అప్పగించిన జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితులపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. పార్టీ బలోపేతం బాధ్యతలు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడం, లీడర్ల మధ్య సమన్వయం తీసుకురావడం, ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష చేయడం, వాటికి విస్తృత ప్రచారం కల్పించడం ఇన్ఛార్జ్ మంత్రుల కీలక బాధ్యత. అందుకోసం మంత్రులు తరచుగా జిల్లాలో పర్యటించాలి. కొన్ని జిల్లాల్లో పాత కొత్త లీడర్ల మధ్య గ్యాప్ విపరీతంగా ఉంది. దీంతో కొన్నిసార్లు విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి లీడర్లు దిగజారుతున్నారు. ఈ కార్యక్రమాల వల్ల పార్టీపై చులకన భావం ఏర్పడుతుందని, ఈ పరిస్థితులు అన్నిటినీ కూడా సమీక్షించాలని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారాహి మరి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం, తెలుసుకుంటున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ విషయం గురించి చెప్పాలంటే ఇక్కడ ముఖ్యంగా చులకన భావం ఏర్పడుతుంది. ఈ పరిస్థితులు అన్నిటిని మీ మీద చులకన భావం లేదా? మంత్రులకు కానీ మీ పార్టీ కార్యకర్తలకు కానీ ముఖ్యమంత్రి వారాహి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎట్లా ఉండే తెలంగాణ పరిస్థితి, తెలంగాణ అప్పుల కుప్పలుగా మారుండొచ్చు, తెలంగాణ అప్పులైపోయి ఉండొచ్చు, కానీ దాని సక్రమమైనటువంటి దారిలో ముఖ్యమంత్రి అవగాహన లేకుండా నడుపుతున్నటువంటి ప్రభుత్వం అని క్లియర్ గా మనకి కనబడతా ఉంది. ఫైనాన్సే రానటువంటి మినిస్టర్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెట్టినరా, ఫైనాన్స్ శాఖ అప్పచెప్పినరా అని చెప్పి భయం అవుతా ఉంది. ఎక్కడికక్కడ మీరు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు, అసలు 6 గ్యారెంటీలు ఎగ్జిక్యూషనే లేదు. ఎగ్జిక్యూషనే లేని దగ్గర మంత్రులు మాత్రం పోయి ఏం ప్రచారం చేస్తారు? మీరు అంటున్నారు కదా పాత లీడర్లు కొత్త లీడర్లు సమన్వయం లేదని. మరి రేవంత్ రెడ్డి వారాహి గారు చెప్పాలి. మీరు ఇప్పటి వరకు ఎంతమందిని కలిసినారు? ఎంతమంది పార్టీ నాయకులను కలిసినారు? ఎంతమంది మీ పార్టీ కార్యకర్తల్ని కలిసినారు? విజిటింగ్ అవర్స్ టైం ఇచ్చినారా? ఎవరైనా కలిసిండ్రా? ఆప్యాయంగా పలకరించిండ్రా? అపాయింట్మెంట్లు ఇస్తున్నారా? అపాయింట్మెంట్లు ఇయ్యారు కానీ పక్కవాడి దెబ్బకు మందు రాస్తారని మాత్రం ముందుంటాడు మా రేవంత్ రెడ్డి వారాహి అని మళ్ళా నేనంటున్నాడని చెప్పి మీరేదో నా మీద గడిచి పెట్టుకోవడం ఎందుకు? ఇది బహిర్గతంగానే అందరూ మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ముఖ్యంగా ఒక్క కార్యకర్త ముందుగా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ప్రజల గురించి తర్వాత మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డి వారాహి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా ప్రజల గురించి తర్వాత. కానీ ముందు మీ కార్యకర్తలన్న మీ పార్టీ కోసం ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో పనిచేస్తారా? ఎందుకంటే వారాహి ఎవరెవరైతే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారో చాలా మందికి మితిమీరినటువంటి అహంకారం, మంత్రులకి అహంకారమే, మరి రేవంత్ రెడ్డి మంత్రులకే అహంకారం ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రికి ఇంకెంత అహంకారం ఉండాలి? ఏం చేస్తున్నారు? నమ్మిన బంటులను మోసం చేస్తున్నారు. వాళ్ళ కోసం కండువా కప్పుకొని తిరిగిన వాళ్ళను మనసారా పలకరించడం మానేశారు. వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడం మానేశారు. కార్యకర్తల్ని ఎట్లీస్ట్ గుర్తు పెట్టుకోవడం మానేశారు. ఎట్లీస్ట్ వాళ్ళని మధ్య మధ్యలో కలవడం, విజిటింగ్ అవర్స్ ఇవ్వడం, టైం ఇవ్వడం మానేశారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు మీ ముఖ్యమంత్రి ఎలా ఉన్నారో, ముఖ్యమంత్రి గారు ఎలా ఉన్నారో మరి ఇక్కడ మంత్రులు అలాగే వ్యవహరిస్తా ఉన్నారు. ముందు మీరు చూసుకొని తర్వాత వాళ్ళకి చెప్తే బాగుంటది. మీరే మీ సొంత క్యాడర్ని పక్కన పెట్టినారు, మీరే ఎవరిని కలవట్లే, మీరే ఎవరికి విజిటింగ్ అవర్స్ ఇవ్వట్లే. ఒక మాజీ టిపిసిసి అధ్యక్షుడుగా మీ కార్యకర్తల్ని కూడా మీరు పట్టించుకోకుండా విజిటింగ్ అవర్స్, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గత టిపిసిసి హోదాలో గత ప్రతిపక్ష నాయకుడు హోదాలో లబో దిబోమని గంటకు ఒత్తులేసి మరి పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారాహి గారు మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు మరి ఇదే ముఖ్యమంత్రి పీఠం ఎక్కినాక మరి అందరినీ కూడా దూరం పెట్టుకొని ఫహీం ఖురేషీ అనే ఒక వారాహిని తప్ప మిగతా వాళ్ళందరూ మరి ఫహీం ఖురేషీ ఎవరిదే నడుస్తుంది ఇప్పుడు అంటే ఫహీం ఖురేషీ, వేం నరేందర్ రెడ్డి, ఇక ఫహీం ఖురేషీ వారాహి, వేం నరేందర్ రెడ్డి వారాహి, కొద్దిగా గొప్ప మీ అన్నదమ్ములవి
నడుస్తా ఉంది వారాహి. మరి పార్టీ కార్యకర్తల సంగతి ఏంది? అసలైన కాంగ్రెస్ ఖద్దర్ బట్టలు వేసుకున్నటువంటి పార్టీ కార్యకర్తల సంగతి ఏంది? సో ప్రతి వ్యవహారంలో మా శాఖలో కూడా వచ్చి ఫహీం ఖురేషి అనే వ్యక్తి వేలు పెడుతున్నాడు, కాలు పెడుతున్నాడు, మాకు నచ్చట్లేదు అని చెప్పి కొంతమంది మీనాక్షి నటరాజన్ మాతకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందట. మరి ఇంటర్నల్ గా అట్లాగే ఈ వార్తలన్నీ కూడా ఆవిడ ఢిల్లీకి మోసుకుపోతున్నారు, వెళ్తున్నారు వస్తున్నారు, మాత వెళ్తున్నారు వస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నది. పెద్ద తేడా ఏం జరగలే పార్టీలో. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత పార్టీలో పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు ఒక తేడా ఏంటంటే దీపాదాస్ మున్షి మాత తిన్నది, మీనాక్షి నటరాజన్ తింటలేదు. అదొక్కటి మంచి విషయం అని మనం చెప్పుకోవాలి. కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏదైతే పార్టీలో ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఏమీ మారలేదు. పాత క్యాడర్ని అయితే గాలి కొదిలేసినారు. వాళ్ళు ఏ క్షణమైనా ఏ పార్టీలో అయినా దూరచ్చు, ఏ పార్టీతో అయినా జతగలపచ్చు. కాంగ్రెస్ పార్టీని ఒక అనాథ పార్టీ లాగా వదిలేసే అవకాశం ఉన్నది. దానికి కారణం మాత్రం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ అట్లాగే క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా నేను చెప్పా. ఎందుకంటే ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు, కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు. సో వాళ్ళ గురించి మనం ఏం వాళ్ళని కూడా కలుపుకపోయి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇన్ఛార్జ్ మంత్రులది. మరి ముఖ్యమంత్రికే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నప్పుడు మరి మంత్రులు ఎట్లా బాధ్యతతో ముందరికెళ్తారు వారాహి? మంత్రులు కూడా అట్లనే ఉంటారు. సో ముందు మారాల్సింది ఎవరు? జనవరి 1వ తారీఖు రాగానే రేవంత్ రెడ్డి వారాహి ఏమన్నాడట? నేను మారాను, మీరు కూడా మారండి. జనవరి బాయ్, ఫిబ్రవరి బాయ్, మార్చ్ పాయే, ఏప్రిల్ బాయే, జూన్ బాయే, ఇప్పుడు జూలై కూడా వస్తుంది ఇంకో 2-3 రోజులు అయితే. మరి ఏం జరిగింది తెలంగాణలో? ఎటువంటి మార్పు జరిగింది తెలంగాణలో? ఏం మార్పు జరగలేదు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. మీరు మీ నిర్లక్ష్యం అంటే మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు తెలంగాణకు గత ప్రభుత్వంలో ఏవైతే లోటుపాట్లు కొంతమందికి కనిపించినాయో వాళ్ళే ఇప్పుడు ఆ పార్టీయే బెటర్ కదా, మీ కాంగ్రెస్ కన్నా కూడా కొద్ది గొప్ప బీఆర్ఎస్ఏ బెటర్ కదా అనే కాడికి రేవంత్ రెడ్డి వారాహి గాని వాళ్ళ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకొచ్చింది. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. మంత్రులందరూ స్కాములు చేయడంలో, కమిషన్లు తీసుకోవడంలో బిజీ ఉన్నారు. ఇక మీ రెడ్డి అనే తోక మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెలికాప్టర్లో జూ అని తిరగడంలో బిజీ ఉన్నారు. ఈ ఎప్పుడు ఎట్లా ఉంటది? బాగా ఆకలితో ఉన్న వ్యక్తి పచ్చడనం చూసినా ఆవురావురు అనుకుంటూ తింటాడు, పంచభక్ష పరమాణాలు చూసినా ఆవురావురు అనుకుంటూ తింటారు. అట్లాగే మీ మంత్రులకు మళ్ళీ హెలికాప్టర్ ఎక్కే అవకాశం ఫ్రీగా పుక్కట్లో వస్తుందో రాదో అని చెప్పి విచ్చలవిడిగా పాపము హెలికాప్టర్లా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ పక్కన నిజామాబాదు 1 గంట 2 గంటలు కార్ ఎక్కి ట్రావెల్ చేసేదానికి కూడా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నారు. ల్యాండ్ క్రూజర్లు ఉండగా కూడా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. అంటే ఏ రకమైనటువంటి వరద బాధితుల్లాగా హెలికాప్టర్ బాధితుల సంఘం హెలికాప్టర్ కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళలాగా ఉన్నది మీ కథ. ఇక ప్రజా సమస్యలు అయితే ఎవరికి పట్టవు. అసలు నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లుందో మనం తెలుసుకున్నారా మీరు? మీ జిల్లా మంత్రులు పక్కన పెట్టిన వాళ్ళు ఎట్లాగో పనిచేస్తలే, జిల్లా కలెక్టర్లు గ్రౌండ్లో లేరు, ఫీల్డ్లో లేరు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి, ఫీల్డ్లో ఎవరు లేరు, మీకు ఏ రిపోర్ట్లు రావు. మీరు తిరగమని చెప్పిన కలెక్టర్లు తిరుగుతలేరంటే అంటే ఒక ముఖ్యమంత్రి మాట కలెక్టర్లే పెడచోగ పెడుతున్నారు, కలెక్టర్లే మాట వింటలేరంటే ఇక మీ కింది స్థాయి వాళ్ళు ఏమింటారు? ఇది ఎంత సిగ్గుచేటు అనేది రేవంత్ రెడ్డి వారాహి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి వారాహి కర్మ సిద్ధాంతాన్ని మాత్రం అద్భుతంగా ఫాలో అవుతాడు. మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ దందాలు సెటిల్మెంట్లు ఆపేసి కొద్దిగా ఫహీం ఖురేషిని దూరం పెట్టి
సబ్జెక్ట్ తెలుసుకోవాలా, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకుంటే బాగుంటది తప్ప, లేదు నేను ఇట్లనే చేస్తా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గెంటేసినా, మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, మీరు బీజేపీ పార్టీలోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి వారాహి, లేకపోతే కొత్త పార్టీ పెట్టిన వారాహి, ఏది పెట్టినా మీ వ్యక్తిగత రాజకీయ జీవితమే సన్యాసం తీసుకోవాల్సిందే. ఎందుకంటే రేవంత్ రెడ్డి మార్క్ ఏంటో ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థం కాలేదు, అయితలేదు. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆర్థికంగా తెలంగాణ వెనుకబడిపోయింది, ఆర్థికంగా ఎవరి దగ్గర డబ్బులు లేవు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్న టాక్ జోరుగా ప్రచారం జరుగుతుంది. దానికి తోడు మీకు అసలు సోషల్ మీడియా లేదు, వాళ్ళకు వచ్చిన ఏం రాదు, తెలంగాణ లోకల్ నాలెడ్జ్ పెట్టుకున్నారు, దాంట్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కోవట్లే తెచ్చుకున్నారు. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇంతకన్నా మీరు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి వారాహి? మీరు ఏం చేయలేరు. మీ అమ్మో పలానా రేవంత్ రెడ్డి బీజేపీలో పోతుండా, అయితే బీజేపీకి కూడా ఓట్లేదు, పలానా రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతుండా, అమ్మో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొన్నేళ్ళు ఉంటేనే తెలంగాణ ఇట్లా అయిపోయింది. ఇక ఆయన కొత్త పార్టీ పెట్టి దానికో మేనిఫెస్టో పెట్టి ప్రజా సమస్యలు తీరుస్తానంటే అవగాహన లేనటువంటి పర్సన్ ని రాజకీయ నాయకుడిగా ఎట్లా ముందరికి తీసుకెళ్లాలి అన్న ఆలోచనలే మా తెలంగాణ ప్రజల్ని భయభ్రాంతులకు గురి వేస్తున్నాయి. రేవంత్ రెడ్డి వారాహి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను అదే చెప్తున్నా, ముందు మీరు మారండి, తర్వాత మంత్రులకు లేకపోతే ఆ మంత్రుల పక్కన ఉన్నటువంటి కంత్రులకు లేకపోతే మీ పక్కన ఉన్నటువంటి కంత్రులకు ఆ తర్వాత మార్పు తీసుకొద్దురు. కానీ ముందు మీరు మారండి, తర్వాత వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి. కానీ విపరీతమైనటువంటి ఆకలితో అయితే మీరు ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎవరి శాఖను వాళ్ళు అద్భుతంగా దోచుకుంటున్నారు. తెలంగాణకు ఒక హోంమంత్రి లేని తెలంగాణ, ఒక విద్యాశాఖ మంత్రి లేని తెలంగాణ, రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి లా అండ్ ఆర్డర్, ఇంకోటి ఎడ్యుకేషన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని కూడా గాలికి వదిలేసినారు. కానీ ఈ పాపం అయితే ఊరికేనే పోదు. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. 7వ గ్యారంటీగా మీ కాంగ్రెస్ నాయకులు రాసి పెట్టుకోండి. 7వ గ్యారంటీగా రేవంత్ రెడ్డి వారాహి, మీరు మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ రాసి పెట్టుకోండి. వీలైతే స్వర్ణాక్షరాలతో రాసుకోండి. ఎందుకు? బాగా ఎట్లాగో మంచిగా ఆమ్యామ్యాలు బాగా సంపాదిస్తున్నారు, బంగారపు అక్షరాలతోటి మంచిగా రాసుకోవచ్చు. ఆ స్తోమత వచ్చింది ఇప్పుడు మీకు మీ మంత్రులకు. ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఎమ్మెల్యేల పరిస్థితి గ్రౌండ్ లో పోతే పబ్లిక్ చీతు అంటున్నారు, ఏమైందయా అని అడుగుతున్నారు. ఆ భూభారతికి ఉన్నంత ఓపిక ఇక్కడ ఎవరికి లేనటువంటి పరిస్థితి. భూభారతి ఎంతవరకు వచ్చిందో తెలియదు. మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కబ్జాలు చేస్తా ఉంటే ముఖ్యమంత్రి కూడా మౌనం పాటిస్తా ఉన్నారంటే మరి ఇక్కడ మీకు కూడా ఎంత కమిషన్ పోయింది? వెస్టర్న్ స్ప్రింగ్స్ వ్యవహారంలో రంజిత్ రెడ్డి దగ్గర 500 కోట్లు ఆ వారాహి దగ్గర తీసుకున్నట్టు కూడా, మరి ఫైన్ కురేషి డీల్ చేసినట్టు కూడా మాట్లాడుతూ ఉంటే అంత పెద్ద సబ్జెక్ట్ కు హైడ్రా రంగనాథ్ వారాహి ఎందుకు పోవట్లే? ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. సో మీరేం నీతి సూక్తులు కాదు, మీరేం నీతిమంతులు కాదు. అసలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. కాకపోతే రేవంత్ రెడ్డి వారాహి అనే ఒక పేరుని పక్కన పెడితే ఆ ముఖ్యమంత్రి హోదాకు గౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అందుకే మీకు ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు స్థానం ఇస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా మీ పేరు మాత్రం ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయింది అని మాత్రం రేవంత్ రెడ్డి వారాహి గారు మరి రాసి పెట్టుకుంటే బాగుంటది.